నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రాజు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రాజు గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్కారం అండి. సార్, పవన్ కళ్యాణ్ గారికి సినిమాల్లో ఉన్నంత అనుభవం రాజకీయంలో లేదు, పాలనలో లేదు అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీని మీద మీ కామెంట్. రాజకీయంలో అనుభవం అంటే దోపిడీ చేయాలా? దోపిడీ చేస్తే పూర్తి రాజకీయ నాయకుడు అవుతాడా? అంటే సీనియారిటీ ఉంటే పరిపాలన చేయొచ్చా? సీనియారిటీ లేకపోతే పరిపాలన చేయలేదా? ఏం సీనియారిటీ ఉందని నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లోనే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిపోయి రాష్ట్రాన్ని అద్భుతమైన ప్రగతిలోకి తీసుకొచ్చారు. ఏం అనుభవం ఉందని? పేదల పట్ల అభిమానం ఉండాలా, ప్రేమ ఉండాలా? పరిపాలన చేయాలంటే అనుభవం అవసరం లేదండి. ప్రేమ, అభిమానం ఉండాలి, మంచి మనస్సు ఉండాలి. అలాంటి మంచి మనసు ఉన్న వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. అలాంటి గొప్ప వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. ఆయన సంపాదించిన దాంట్లో 50%, 50% రాసి పెట్టుకోండి. మళ్ళీ 50% పేద ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన దేశంలో ఒక్క పవన్ కళ్యాణ్ గారే. రాజకీయ నాయకుల్లో అగ్రగణ్యుడు ఎవడన్నా ఉన్నంటే నేటి సమకాలీన రాజకీయ నాయకుల్లో ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఉన్నారు. ఇవాళ సొంత డబ్బులతో రాజకీయం చేసేవాడు ఒక్కరిని చెప్పమనండి. నా సొంత డబ్బులతో నేను రాజకీయం చేసుకుంటున్నాను, నా సొంత డబ్బులతో నా పార్టీ నడుపుకుంటున్నాను. మాటలు చెప్పడం కాదండి, చేతలతో చేపించిన డబ్బు అంటే అంత ఈజీగా ఇచ్చే మనిషి ఎవరు లేరు. నిజంగా అంత కష్టపడి సంపాదించుకుని ఆ డబ్బుని పేద ప్రజలకు ఇచ్చేస్తుంటే ఎవరైనా ఇవ్వగలుగుతారండి? అసలు ఇలాంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే ఇండియాలో? దాని వెనుకున్న ఆలోచన రాజకీయంగా ఎదగాలి అని. ఆయనకేం కావాలండి? పవర్ స్టార్ కంటే పెద్ద పేరా? ప్రపంచం మొత్తం పవర్ స్టార్కి అభిమానులు ఉన్నారండి. అంతకంటే పెద్ద పెద్ద పేరా? అంటే ఆయన సేవ చేయడానికి వచ్చాడు తప్ప పేరు కోసం రాలేదండి. పేద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, పేదవాడు బాగుండాలి, పేదవాడు బతుకు తెరువు బాగుండాలి, ఎవడు కూడా ఆకలితో పడుకోకూడదు అనే ఆలోచన తప్ప. ఆయన భార్య కూడా చెప్పారు కదా, ఇప్పుడు రేణుదేశాయ్ గారు 100 సార్లు చెప్పారు ఆయనకి డబ్బు పిచ్చి లేదు, ఏ పిచ్చి లేదు, పేరు పిచ్చి, కేడర్ పిచ్చి లేదు, కేవలం జనాల పిచ్చి తప్ప ఇంకే పిచ్చి లేదు. వాళ్ళు బాగుండాలా, పేదవాడు బాగుండాలనే ఆలోచన. ఆయన కరెక్ట్గా ఎక్కడైనా ఏదైనా సన్నివేశం చూసి పేదవాళ్ళ గురించి చూస్తే ఆ రోజు అన్నం కూడా తిండట. ఇలా ఇలా ఎంత దుర్భర జీవితాలు ఉంటాయా అని తల్లడిల్లిపోతాడంట. అలాంటి మనస్తత్వం ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ఏ అవసరం ఉండే రాజకీయాలు వచ్చే అవసరం? అలాంటి మనస్తత్వం ఉన్న ఆయన రాజకీయాల్లో నిలదొక్కుకోగలుగుతారా? ఖచ్చితంగా నిలదొక్కుంటాడండి. నిజాయితీ ఎప్పటికైనా నిలబడుతుంది. నేను చెప్తున్నానండి, నిజాయితీ పరుడు ఎప్పటికైనా నిలబడుతుంది. 2 ఉదాహరణలు. ప్రపంచం మొత్తం చూస్తుండగా ఇండియాలో అవినీతి లేని రాజకీయ నాయకుడు నెంబర్ 1 స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పి ప్రకటించారు. అది చాలదా? ఐక్యరాజ్య సమితిలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. ఇండియాలో 4 ఇచ్చారు, అందులో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు. అది చాలదండి నిజాయితీ పరులకి. ప్రజలకు కావాల్సింది ఎవరు? అవినీతి లేని రాజకీయ నాయకుడా, ప్రజలు అవసరాలను తీర్చే నాయకుడా? ప్రజల అవసరాలు తీస్తూ అవినీతి లేని నాయకుడే కావాలి ఇప్పుడున్న పరిస్థితిలో. దొంగలు కాదు మనకు కావాల్సింది. మెల్లిగా ఏదో ఒక్కసారి ఎమ్మెల్యే అయిపోతే 100 కోట్ల ఆస్తిపరులు అయిపోతున్నారు, 1000 కోట్ల ఆస్తిపరులు అయిపోతున్నారు. కొంతమంది సీఎంలు అయిపోయి లక్షల కోట్లు దోచేశారు. పిల్లికి భిక్షం కూడా పడారండి వీళ్ళు. 1,00,000 కోట్లు ఉన్నాయంటారు జనాలు, పిల్లికి భిక్షం కూడా పెట్టరు. ఎక్కడి దాకేందుకు 2 పర్యటనలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఆయన కారణంగా నిన్న పర్యటనలో 2 చనిపోతే ₹1 ఇచ్చాడండి. ఆయన డబ్బులు పార్టీ పండించి ఇవ్వచ్చు కదా. డబ్బులు ఇవ్వాలంటే ఇక్కడ ఉండాలి, మనసులో ఉండాలా, సాయం చేయాలనే ఆలోచన ఉండాలా. వాడు బాగుపడతాడంటే మనం సాయం చేసేటటువంటి ఆలోచన ఉండాలా. అంతేగాని ఇలాంటి నీచ రాజకీయ నాయకులకి పవన్ కళ్యాణ్ గారికి పోల్చకూడదండి ఎప్పుడు కూడా. నిజంగా అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనుషుల్లో దేవుడు పవన్ కళ్యాణ్. అది గుర్తించట్లేదు చాలామంది. ఇప్పటికీ కూడా ఆయన ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికీ ఆయన సినిమా షూటింగ్కి వెళ్ళిపోతే, మరి సినిమా షూటింగ్ చేసుకోకపోతే ఎలా బతకాలండి? ఆయన అవినీతి సొమ్ము తింటే అరగదు, అతనికి తినలేడు. వీళ్ళకిలాగా రాజభవంతులు కట్టలేరు, 100 కోట్లు 1000 కోట్లు దోసేయలేడు. ఆయన కష్టాజితం ఆయన పంచిపెడుతూ ఉంటాడు. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి బాడీకి సంబంధించి బాడీ షేమింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఇంత అవసరమా? ఏమండి,
ఏ వంక లేని వాళ్ళు, అదే చెప్పాను ఇందాక, వంక లేకపోతే వాళ్ళకి పవన్ కళ్యాణ్ విమర్శిస్తే వీళ్ళకి పేరు వస్తుంది. వీళ్ళు ట్రోల్ చేస్తే పవన్ కళ్యాణ్ ట్రోల్ చేసిన వాడిని ఎవడరా అని చూస్తారు కదా, వాళ్ళకి పేరు కోసం వాళ్ళు అలా ఏడుస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గొప్పోడని వాళ్ళకే తెలుసు, కానీ వాళ్ళకి మనసు రావట్లేదు గొప్పోడని చెప్పడానికి. ఒక గొప్ప రహస్యం చెప్పిన, జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని గుర్తించి, ఒరే ఆయన చాలా మంచోడు, ఆయన ఒక మాట అనకండి, పవన్ కళ్యాణ్ మనవడేరా అని ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి సీఎం. పవన్ కళ్యాణ్ ఉచ్చనీచాలు లేకుండా తిట్టించి నీచాతి నీచంగా మాట్లాడి చిన్నపిల్లల స్కూల్ ఫంక్షన్లో పిల్లల గురించి మాట్లాడిన దుర్మార్గుడు ఎవడైనా ఉన్నాడంటే ఒక సీఎం హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. మరి అంత నీచ మనస్తత్వం నిజంగా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికిరాడు. అలాంటి వ్యక్తిని రాజకీయాల్లోకి రానియకూడదు, ప్రజలు ఎప్పుడు కూడా గెలిపించకూడదు. సైకోయిజం, మానవత్వం ఎక్కడా లేదు. ఏది ఒకటి సాయం చేసినట్టు చూపించండి. 1,00,000 కోట్లు దొంగ అని చెప్పేసి సిబిఐ వాళ్ళు అంటున్నారు. ఏం చేస్తాడండి ఆ డబ్బంతా? 2 ఆడపిల్లలు, వాళ్ళ బతుకాలు బతుతారు, బాగా బ్రహ్మాండం చదువుకున్నారు వాళ్ళు. ఈ 1,00,000 కోట్లు 1,000 కోట్లు ఏం చేసుకుంటారు? కనీసం తల్లి నిజంగా మాట్లాడుకుందామండి మనం. ఈయన జైల్లో ఉన్నప్పుడు, ఆయన తప్పు చేశాడా ఉప్పు చేశాడా పక్కన పెడదాం, జైల్లో ఉన్నప్పుడు తల్లి విజయమ్మ గారు ఎనలేని పోరాటం చేసి ఎన్నో పర్యటనలు చేసి, నా బిడ్డ ఇలా తప్పు చేయలేదు, నా బిడ్డ మంచోడు, చాలా మంచోడు అని చెప్పేసి తల్లడిల్లిపోయి తిరిగిన తల్లి ఈవేళ ఆయన దగ్గర ఉందా? ఆయన జైల్లో ఉంటే కాలుకు బలపం కట్టుకుని రాష్ట్రం మొత్తం 1000 కిలోమీటర్లు తిరిగింది చెల్లి. ఏవో ఆస్తి గొడవలంట. సెలబ్రిటీ కుటుంబాల్లో ఇండియాలో చూపించండి నాకు, ఒక రాజకీయ నాయకుల కుటుంబంలో తల్లి చెల్లి దూరమైనటువంటి ఒక్క నాయకుడిని చూపించండి. ఈయన మానవత్వం ఉన్న మనిషి అయితే తల్లి చెల్లి దూరం అయిపోతారా? ఆయన కోసం అహోరాత్రులు కష్టపడినటువంటి చెల్లి మీ అందరికీ తెలుసు కదా. 3,000 కిలోమీటర్లు సుమారు పాదయాత్ర చేసింది ఆమె. ఆయన జైల్లో ఉన్నప్పుడు చేసింది ఆమె గుర్తులేదా? రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.